వెల్కమ్ టు ఎంఈ న్యూస్. జర్నలిస్టులపై దాడులు ఆపాలి, ప్రత్యేక రక్షణ భద్రతా చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్బిఎల్ స్వామి అన్నారు. ఏపీఎంజీఏ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం మాడుగుల నియోజకవర్గ కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు జరగడం దారుణమని ఖండించారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే పాత్రికేయుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ పథకం కోసం యూనియన్ కృషి చేస్తుందని స్వామి పేర్కొన్నారు. ఏపీఎంజీఏ జిల్లా అధ్యక్షుడు రుద్ర సింహాచలం చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు, జిల్లా డిప్యూటీ కార్యదర్శి సత్యనారాయణ, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు రాధాకృష్ణ, చోడవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాయుడు, పలువురు జర్నలిస్టులు తదితరులు మాట్లాడారు. ఏపీఎంజీఏ మాడుగుల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గెడ్డం నగేష్, ప్రధాన కార్యదర్శి రేణం సోమనాయుడు ఆధ్వర్యంలో ఏపీఎంజీఏ జిల్లా సంయుక్త కార్యదర్శి కోశాధికారి ఇత్తంశెట్టి శంకర్రావు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు జ్ఞాపికలు అందజేసి బహుకరించారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. శ్రీ రాయపరెడ్డి వెంకటరావు గారు జెమిని వెంకటరావు గారిని అత్యంత సంస్కారం సార్ చూడండి